కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో అన్యాయానికి వేధింపులకు గురవుతున్న బాధితుల కోసం సరికొత్త యాప్ను తీసుకురాబోతున్నాం. బాబుకి కుప్పం, జగన్కి పులివెందుల, మరి పవన్కి ఏముంది? సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న వంగలపూడి అనిత. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరా శాఖ నుంచి అనేక సంస్కరణలు, కొత్త విధానం, ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరిగే ప్రతి ప్రక్రియలో కూడా అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ రైస్ కార్డుల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రంలో ముందు తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 60% రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం. ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు, చేర్పులు, చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మంది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది 2,68,23,200 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం 1,61,00,000 మందికి 56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్కి మేము చాలా కసరత్తు చేశాం. ఎందుకంటే జవాబుదారితనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిల్ఫరేజెస్, లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళాలనే ఆలోచనతో మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడేవి కాదు.
కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. అదే ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇంకా ముఖ్యమైన అంశం ఈ రైస్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన 4,29,79,897 మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్. అంటే 1,45,97,000 కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది, వారం రోజుల వరకు. ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా, ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్, అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ 1 స్థానంలోకి చేరగలిగాం. 96.05% ఈ కేవైసీ పూర్తి చేశాం. దీనికి అదనంగా దాదాపు 11,47,000 మందికి ఈ కేవైసీ అవసరం లేదు. అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈ కేవైసీ అవసరం లేదు. కాబట్టి ఈ సంఖ్యకి 11,47,132 మందిని మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ కార్డ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,796 రేషన్ షాపుల్లో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 వరకు రేషన్ సరఫరా చేసేటట్టు ఖచ్చితంగా ఆ సమాచారం కూడా చాలా క్లియర్గా డిస్ప్లే చేసేటట్టు మేము ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రభుత్వం ద్వారా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ ఏవైతే అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ప్రతి నెల హోమ్ డెలివరీ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ కూడా ఇది 3వ నెల ప్రారంభించాం. ఈరోజు కూడా బాగానే వేగవంతంగా జరుగుతూ ఉంది. ఒక ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా కమిషనర్ గారు, నేను ఈ వచ్చే వారం మేమే ఫిజికల్గా పర్యటించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి తప్పకుండా మేము తీసుకునే మార్పు తీసుకొస్తాం. సో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తారని కూటమి ప్రభుత్వం తరఫున సహకరించిన ప్రతి ఒక్కరికి, మా అధికార యంత్రాంగానికి, ప్రజలకి, ఎందుకంటే కొంచెం ఓపిక్గా ఈ మార్పులు చేర్పు ప్రక్రియలో ప్రారంభించుకున్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వచ్చినాయి. ప్రత్యేకంగా ఈ హౌస్ మ్యాపింగ్ గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు. గతంలో జరిగిన ఈ జిఎస్డబ్ల్యూఎస్ వ్యవస్థ ద్వారా గతంలో చేసిన హౌస్ మ్యాపింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేయలేకపోయాం. ఎందుకంటే డేటాబేస్లో ఆ విధంగా డేటా ఉంది కాబట్టి ఆ మార్పులు చేయలేకపోయాం. కానీ ఎడిషన్స్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, చేంజ్ ఆఫ్ అడ్రసెస్ కానివ్వండి, జెండర్ చేంజ్ కానివ్వండి, వీటిని ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఇందాక నేను మీకు ఇచ్చిన లెక్క ప్రకారంగా దాదాపు కొత్తగా మనం అవకాశం కల్పించి ప్రత్యేకంగా 9,87,644 మందికి మనం ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించగలిగామని సందర్భంగా చెప్పుకుంటున్నాను. రెండో విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది దీపం పథకం. మొదటి దశలో అంటే నవంబర్ దీపావళి నుంచి ప్రారంభించిన కార్యక్రమం మార్చి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా చూశారు. చాలా ఒక సిస్టమేటిక్ విధానంలో ఎక్కడ కూడా పిల్ఫరేజ్ లేకుండా, లోపం లేకుండా చాలా డిజిటల్గా జరగాలన్న ప్రక్రియతోటి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపి
ఈ 3 ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్తో అనుక్షణం ప్రతి వారం కూడా మేము సమీక్షలు చేసుకుంటూ మొదటి విడతలో 97,59,000 మందికి ఉచితంగా దీపం గ్యాస్ పథకం కింద అందించడం జరిగింది. 764 కోట్ల రూపాయలు మొదటి దశలో మనం రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిషరీస్ అందరికీ వారి ఖాతాలకు జమ చేశాం. రెండో విడతలో ప్రస్తుతం జరుగుతోంది, ఇంకా 3 రోజులు ఉన్నాయి. రెండో విడతలో ఈ రోజు వరకు జరిగిన డెలివరీస్, గ్యాస్ సిలిండర్ డెలివరీస్ ఈ రోజు వరకు 93,46,000 మంది. ఇప్పటి వరకు మేము అమౌంట్స్ క్రెడిట్ చేసింది వాళ్ళ ఖాతాలోకి 747 కోట్ల రూపాయలు. ఇంకొక 35 కోట్లు అడ్వాన్స్గా ఇంకా కంపెనీల దగ్గరే ఉంది. సో మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దీపం 2 పథకం ద్వారా దయచేసి దాన్ని వినియోగించుకోమని, ఈ 3 రోజులు మీరు రెండో విడతలో కూడా ఆ సిలిండర్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే తీసుకోలేదో, హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలో ఆ రకంగా నిలబెట్టి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం. వాళ్ళు చేసేటివన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు అందుతుంది. ఎక్కడ కూడా మనమేమి 8th క్లాస్ అందరూ మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఇస్తున్నారో అదే కూడా చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి. సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా బాబు? మీ టీచర్ గ్యారంటీ ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతూ ఉందో దాంట్లో మీరు అంతా ఎక్కువ ఇన్వాల్వ్. ఈ సంవత్సరం మీరంతా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ మనం ఇప్పుడు ఈ రోజు పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? ఫామ్ చేసే అవకాశం అందరూ అటెన్షన్ లో ఉన్నారా? ఈ ప్రోగ్రామ్ వల్ల వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? ఈ ప్రోగ్రామ్ చెప్పగలుగుతారా? ఉందంటే ప్రతి చోట నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్. చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్ కనిపిస్తా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొదటి టాపిక్ మనల్ని పోగొట్టుకున్నామనేది ఆటోమేటిక్లీ అయితే నేను బ్రీఫ్ గ్రామ స్థాయిలోనూ కూడా చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఇప్పుడు ఇవన్నీ అందుతాను. ఓకే, క్రమం తప్పకుండా మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వచ్చిన తర్వాత వనరుల గురించి ఆయన మనకు ఒక చిన్న కథ. బిర్యానీ పెడతానన్నాడు, అది మూతగా పలావ్ ఉన్న పలావ్ పోయింది. దేవుడు తమ ఇంటిని శుభ్రపరుస్తూ ప్రతి వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. కాబట్టి గ్రామ స్థాయిలో విపరీతమైన కదలిక వస్తాం. ఈ బట్టలు, పాత్రలు, కదలిక వచ్చిన నేపథ్యంలో ఆర్గనైజ్డ్ పుస్తకాలు చూడండి.
వీటిలో జరగాలనంటే మీరు మూవ్ ప్రతి ఒక్క దానికి ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో ఎవరు అగ్రెసివ్ గా మోనా చెప్పింది. ఇక యాక్టివిటీస్ అందుకే అవి ముఖ్యమైనవి. ఇవి అన్ని కూడా వనరులు యాక్టివిటీస్ లేకి అని ఎవరు చెప్పారు? అయ్యే పరిస్థితి వచ్చే టయానికల్లా అది అయిన తర్వాత 100% ఎఫిషియెంట్ వనరులు అంటే ఏంటి దాంట్లో మీరు అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నారు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, రాష్ట్రంలో మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే హరాస్మెంట్ కి అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే న్యాయం జరిగింది అని ఫలాని అనేక వనరులు మీరు గమనించవచ్చు. ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్ లో తాగేదానికి ఏం కావాలంటాం? నా మీద కేసు తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు? మీరు ఎవడైనా కూడా వాటర్ తాగుతారు. యాప్ ద్వారా తాగినప్పుడు దాన్ని ఏమంటారు? నుంచి ఆయన జరిగిన ఏ పరిస్థితి అదే సమయంలో ఇబ్బంది పడ్డాడు మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి, ఆయన దగ్గర ఆధారాలు ఉంటే బస్సులో ఆధారాలు కూడా అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఎందుకు వనరు అంటున్నారు? ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీకి వచ్చేస్తుంది. మీ నాన్న యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చి దాన్ని తాజా కూరగాయలతో కూడా పొద్దున మనం తయారు చేస్తారు. దాన్ని ఏమంటారు? ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. వనరులు అంటారు. ఎందుకు? ఎవరికి రాష్ట్రంలో ఏ ఉపయోగపడుతుంది? ఎవరికైనా కూడా నీరు, విద్యుత్, అదే మాదిరిగా అన్యాయం జరిగిన బస్సు, కూరగాయలు, పేరు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఎవరి ప్రోద్బలం ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. అవునా కాదా? మీ దగ్గర ఉంటే మీరు చేయండి. కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే ఎవడెవడైతే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి. వాళ్ళందరినీ ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ముందర ఉపయోగం లేకపోతే ఏ రకంగా నిలబెట్టాను మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం. విలువ ఉంటేనే వనరులు. వాళ్ళు చేసినవి అన్ని కూడా విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం. అవునా కూడా మనమేమి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే మీరు ఇచ్చినారో అదే పండుతుంది. ఉపయోగం ఉండాలి చెల్లించే విలువ అంటే. అవునా కాదా? అదొకటి ఖచ్చితంగా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మోషన్ గ్యారంటీ అనేది అయితే ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. కొన్ని విలువలు ఉంటాయి. ఇంకా కొంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. మీరు ఇంకా చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తా ఉంటాయి. గ్రామ కమిటీ ఈ రోజు రాళ్ళు రెప్పలు ఉంటాయి, ఫామ్ చేయాలి, అందంగా ఉంటాయి, ఎఫెక్టివ్లీ మనం దానికి విలువ ఉండకపోవచ్చు. దీని వల్ల మనకు వచ్చింది. కానీ రెండు కూడా ముఖ్యమైనటివి. మానవ సహజ వనరులకు ఎంత బాగా ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి. ఇప్పుడు రాయి చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. కానీ రాయి వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ కూడా ఉపయోగపడుతుంది. మనల్ని పోగొట్టుకునే అనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ శ్రేయోభిలాషుల్లోనూ ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాన్ని క్రమం తప్పకుండా అందుతాన్న పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అందుతానేటివన్నీ ప్లేట్ తీసేసినాడు. ఆయన ఇస్తానని చెప్పినవన్నీ కూడా బిర్యానీ పెడతానన్నాడు. అది మూతగా బిర్యానీ అనేది పలావ్ పోయింది, బిర్యానీగా దేవుడెరుగు అనే స్టేజ్లోకి వెళ్ళిపోయిందనే టాక్ ప్రతి ఊర్లో జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో విపరీతమైన కదలిక వస్తూ ఉంది. ఆ కదలిక వచ్చిన నేపథ్యంలో మనం దీన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి. సో జరగాలనంటే మీరు మూవ్ కావాలి. ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో అగ్రెసివ్గా ఇక యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చే టయానికల్లా గ్రామ కమిటీస్ను పూర్తిగా 100% ఎఫిషియెంట్గా ఫామ్ చేయండి. దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం.
రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్లోకి పోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్. కారణం ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రారంభమైన తర్వాత కలిసి ఉంటే మీరు తుక్కుతుక్కుగా ఓడిపోతారు, కలిసి లేకపోతే విడిపోతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చీలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా పెరిగినప్పుడు మీరు కలిసి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందనేది చరిత్ర చెప్పేటటువంటి సత్యం. ఎవరైనా ఎలనిస్ట్ని అడిగి తెలుసుకోండి, నాగబాబు గారు మీకు తెలియకపోతే. సరే, కలిసి ఉంటారా విడిపోతారా మాకేమీ అభ్యంతరం లేదు, కానీ 20 సంవత్సరాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదని మీరు కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అసలు మీ పరిస్థితి ఏంటి? మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఏ మేరకు మీ పార్టీ ఎదిగింది? అది చూసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వమనే ప్రధానమైన జయంతోనే మీరు రాజకీయాలు చేస్తే ఏమైపోతారో ఒకసారి ఆలోచించుకోండి. మరొక అంశం ఏంటంటే, ఇక్కడ ఒక కీలకమైన అంశం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు వీలైతే దీన్ని తీసుకోండి, లేదు మా కూటమి మధ్యన చిచ్చులు పెట్టడానికి అంబటి రాంబాబు గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని పక్కకు నెట్టేసినా మాకేమీ అభ్యంతరం లేదు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడైనా గెలవడానికి కావలసినటువంటి పులివెందుల లాంటి ఒక కంచుకోట అయినటువంటి ఒక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే నియోజకవర్గం ఉంది. ఒక బలమైనటువంటి నియోజకవర్గంగా వారు తయారు చేసుకున్నారు. అదేవిధంగా ఇంతకుముందు చంద్రగిరిలో చంద్రబాబు ఉండేవాడు, కానీ తర్వాత ఓటమి పాలైపోయిన తర్వాత ఆయన కుప్పానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. కుప్పం కూడా ఒక కంచుకోటలాగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుకున్నారు. కుప్పంలో ఎన్నిసార్లు అయినా గెలుస్తూ వస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం కుప్పం. అయ్యా జనసేన నాయకులు, అదేవిధంగా నాగేంద్రబాబు గారు, నేను అడుగుతా ఉన్నా, మీకు అంత బలమైనటువంటి నియోజకవర్గం ఏది అని అడుగుతా ఉన్నా. అఫ్కోర్స్ మీరు చెప్పొచ్చు, పిఠాపురం మేము 90,000 మెజార్టీతో మేము గెలిచాం, అది మాకు కంచుకోట లాంటి నియోజకవర్గము అని. మీరు కంచుకోటలాగా దాన్ని తయారు చేసుకోవడానికి తెలుగుదేశం మీకు సహకరిస్తుందా? వర్మని అక్కడి నుంచి పంపించి వేసి ఆ నియోజకవర్గాన్ని, పిఠాపురాన్ని మీ పాదాక్రాంతం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా? మీరు పులివెందులాగాను, అదేవిధంగా కుప్పంలాగాను పిఠాపురాన్ని